ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం షార్ప్ గార్డెన్ లో బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటులో పాల్గొన్న మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వేద్మా బొజ్జు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నియోజకవర్గం ఇన్ఛార్జి ఆడే గజేందర్, పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆత్రం సుగుణ ఎంపీగా గెలిచి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా బోధ్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా బోధ్ ను రెవెన్యూ డివిజన్ గా తీసుకువస్తామని, కుఫ్టీ ప్రాజెక్టు బోధ్ లో, డిగ్రీ కాలేజ్ బోధ్ లో ఫైర్ స్టేషన్ మంజూరు చేపిస్తామని, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. మరి ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడప బొజ్జు పటేల్ గారికి, అదేవిధంగా అన్న తూర అరుణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆసిఫాబాద్ కాబట్టి ముఖ్యంగా కుఫ్టీ ప్రాజెక్ట్ ఆదిలాబాద్ అంటేనే మరి పదే పదే మనం అనుకునేది వెనుకబాటు. ఈ వెనుకబాటు కారణం తడి లేకపోవడం, 2 పంటలకు నీళ్లు లేకపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, మరి అభివృద్ధికి రవాణా మేజర్